అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సాధువులొస్తారు జాగ్రత్త. రాధమ్మ వంట ఇంట్లో ఉండగా అమ్మగారు అమ్మగారు అన్న పిలుపు వినపడింది. ఆమె బయటికి వచ్చి చూస్తే ఒక మనిషి పిల్లవాడిని ఎత్తుకొని నిలబడి ఉంది. ఆమె బిచ్చగత్తె అనుకొని రాధమ్మ ఇంకా వంట కాలేదు, కాస్త ఆగిరా అంది. నేను బిచ్చానికి రాలేదు అమ్మగారు, మాది శ్రీనివాసపురం, నా పేరు గౌరమ్మ. 4 రోజుల క్రితం మా ఆయన చేను నుంచి ఇంటికి వచ్చే దారిలో లంబాడీ పిశాచం సోకి కడుపు నొప్పితో ఇంటికి వచ్చాడు. ఎన్ని మందులు పోసినా బాధ తగ్గకపోగా రక్తం వాంతులు మొదలయ్యాయి. తెల్లవారి దైవంలాగా ఒక సాధువు వచ్చాడు. ఆయన మంత్రించగానే వాంతులు తగ్గాయి, కడుపు నొప్పి పోయింది. డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా పోయాడు సాధువు. నిన్న మళ్ళీ కడుపు నొప్పి మొదలయ్యింది. ఈ ఊళ్ళో ఆ సాధువు కనిపించాడని మా ఊరి వాళ్ళు చెప్పగా వచ్చాను. ఉదయం నుంచి తెగ తిరుగుతున్నాను, కానీ ఆయన కనిపించలేదు. ఒకవేళ ఆయన మీ ఇంటికేసి వచ్చి కనిపిస్తే కాస్త మా ఊరికి రమ్మని చెప్పండి అమ్మగారు అంది గౌరమ్మ. అలాగే అని ఆ మనిషికి మాట ఇచ్చి తలుపు మూసి లోపలికి వెళ్ళింది రాధమ్మ. ఆమె వంట పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మాత అన్నపూర్ణేశ్వరి అన్న కేక బయట నుంచి వినిపించింది. రాధమ్మ వెళ్ళి తలుపు తెరిస్తే బయట సాధువు ఉన్నాడు. వెంటనే గౌరమ్మ ఒక సాధువు కోసం తెగ తిరిగిందని విషయం జ్ఞాపకం వచ్చి, మీకు గౌరమ్మ తెలుసా అని అడిగింది. ఏ గౌరమ్మ మాత అని అడిగాడు సాధువు. ఆమెది శ్రీనివాసపురమట. ఆమె భర్తకు లంబాడీ పిశాచం సోకితే విడిపించారట కదా మీరు. మళ్ళీ తన భర్తకు కడుపు నొప్పి ఆరంభమైందని సాధువును వెతుక్కుంటూ వచ్చింది అన్నది రాధమ్మ. జ్ఞాపకం వచ్చింది. ఈ పూట ఈ ఊళ్ళో పనుంది, రేపు వెళతా అన్నాడు సాధువు. సాధువు మీద రాధమ్మకు విశ్వాసం ఏర్పడింది. ఆమె సాధువును లోపలికి ఆహ్వానించింది. తన సమస్య గురించి చెప్పింది. సాధువు అంతా శాంతంగా విని, రాధమ్మ, పెళ్ళైన కొత్తలో నీ భర్తకు అన్నం తీసుకుని చేనుకు వెళుతూ ఒక మర్రి చెట్టు కింద ఎవరో పారేసిన దిగదుడుపును దాటావు. ఆ రాత్రే నీకు జ్వరం వచ్చి 10 రోజులు బాధించింది. ఆ కారణంగానే నీకు సంతానం కలగలేదు. బాగు చేయించుకో, సంతానం కలుగుతుంది అన్నాడు. సాధువు తెప్పించమన్న వస్తువులు వెంటనే తెప్పించింది రాధమ్మ. సాధువు పసుపు కుంకుమలతో యంత్రాలు చేసి వాటి మీద పీట వేసి రాధమ్మను కూర్చోమని మంత్రాలు చదువుతూ నిమ్మకాయలు కోసి నెత్తిమీద నుంచి అటూ ఇటూ పడేటట్లు చేసి కొబ్బరికాయ కొట్టి నీళ్లు ఆమె నెత్తిన చల్లి సంచిలో నుంచి తాయెత్తు తీసి ఆమె నొసట ఉంచి కర్పూర హారతి ఇచ్చాడు. కర్పూరం వాసన తగలగానే రాధమ్మకు మైకం వచ్చినట్లయింది. సాధువు తాయెత్తను ఆమె మెడలో కట్టుతూ ఆమె మెడలో ఉండిన బంగారు గొలుసును ఒడుపుగా లాగాడు. రాధమ్మ నిశ్చలంగా ఉండిపోయింది. సాధువు మీద నీళ్లు చల్లినాక రాధమ్మకు మైకం వదిలింది. ఇక నీకు సంతానం కలుగుతుంది మాత అంటూ సాధువు దిగదుడుపును తన బట్టలోకి ఎత్తుకున్నాడు. రాధమ్మ ఇంట్లోకి వెళ్ళి 25 రూపాయలు తెచ్చి ఇస్తే వద్దు వద్దు అంటూనే సాధువు ఆ డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాధమ్మ ఎంతో తృప్తితో తనకు పుట్టబోయే పిల్లల్ని గురించి ఆలోచిస్తూ నిద్రపోయి తన భర్త సోమయ్య పిలుపుకు నిద్రలేచి వెళ్ళి తలుపు తీసింది. సోమయ్య ఇంట్లో అడుగు పెడుతూనే పసుపు కుంకాలు చూసి అడిగాడు. రాధమ్మ జరిగింది చెప్పింది. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నాడు సోమయ్య. ఆ రాత్రి సోమయ్య భోజనం చేసి పడుకొని రాధమ్మ ఆకులను సున్నం రాచి ఇస్తుంటే ఆమె మెడలోని తాయెత్తు పట్టుకొని, ఇదేనా నీకు పిల్లలను ఇచ్చేది అని అడిగాడు. మీకు ప్రతిదీ వేళాకోళమే అంటూ ఆమె మెడ తడుముకుంది. గొలుసు చేతికి తగలలేదు.
ఆమె ముఖం ఒక్కసారిగా మాడినట్లయింది. దిగాలున లేచి ఆమె ఇల్లంతా వెతికింది. భర్తను మంచం మీద నుంచి లేవగొట్టి పక్క బట్టలన్నీ దులిపింది. ఆమె పడుతున్న కంగారు చూసి సోమయ్య, ఈ హడావిడంతా ఏమిటి? దేనికోసం వెతుకుతున్నావు అని అడిగాడు భార్యను. నా గొలుసు అన్నది రాధమ్మ కన్నీళ్లతో. ఎక్కడ పెట్టావు అని భర్త అడిగాడు. ఉదయం తలంటు స్నానం చేసి మెడలో పెట్టుకున్నాను అంటూ రాధమ్మ ఏడ్చింది. సోమయ్యకు సాధువు మీద అనుమానం పోయింది. అతని కోసం అప్పటికప్పుడే ఊరంతా గాలించాడు. సాధువు జాడలేదు. ఊరికి ఉత్తరాన మైలు దూరాన ఒక పాడుపడిన దేవాలయం ఉంది. అక్కడ కూడా వెతకాలనిపించి సోమయ్య తన పాలేరును వెంట పిలుచుకొని బయలుదేరాడు. వాళ్ళు దేవాలయం చేరేసరికి బాగా చీకటి పడింది. దేవాలయం మెట్ల మీద పిల్లవాడు ఉన్నాడు. దేవాలయంలో ఒక మూల ఎవరో స్త్రీ వంట చేస్తున్నట్లు సోమయ్యకు పొడగట్టింది. ఇంతలో తాగిన మత్తులో పాడుతూ ఎవరో రావటం వినిపించింది. సోమయ్య, పాలేరు గుడి గోడ వెనక దాగారు. తాగుబోతు చేతిలో ఉన్న సీసా కింద పెట్టి, ఇదిగో ఏం తెచ్చానో చూడవే అంటూ గొలుసు తీసి చూపించాడు. వెంటనే సోమయ్య, పాలేరు వాడి మీద పడి గొలుసు లాగేసుకొని వాణ్ణి చావబాదారు. వెంటనే వాడికి మత్తు వదిలి సోమయ్య కాళ్ల మీద పడి తనను చంపవద్దని బతిమిలాడాడు. గౌరీ కూడా సోమయ్య కాళ్ల మీద పడి ఏడ్చింది. సోమయ్య ఇంటికి తిరిగి వచ్చి గొలుసు రాధమ్మకిస్తూ, ఆ సాధువు నీ మెడలో గొలుసు తీస్తుంటే నీ తెలివి ఏమయ్యింది అన్నాడు. రాధమ్మకు నోట మాట రాలేదు. విన్నారు కదా, సాధువులు అందరూ నిజంగా సాధువులు కాదు. అందుకని మనం భగవంతుణ్ణి నమ్మి ఆయన మీదే ఆధారపడి ఉండాలి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.